హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నామండి. ఉప్మా తినని పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం మిక్సీ జార్లో 1 కప్ బొంబాయి రవ్వని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతో 1 కప్ వాటర్ తీసుకోవాలండి. తర్వాత అందులోని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 2 స్పూన్లు కర్డ్ వేసుకోవాలి. 2 స్పూన్లు చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఒక బౌల్ తీసుకుని అందులో ఈ బ్యాటర్ని మొత్తం పోసుకోవాలి. తర్వాత ఇందులోని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, అందుకే కలర్ అలా కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలిపాక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇది చివరిలోనే వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఆ ప్లేట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్నట్లు అప్లై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్నా మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం అప్లై చేశాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత అంతా వేశాక ఈ ప్లేట్ని ఒకసారి ట్యాప్ చేస్తున్నట్లు ఇలా కలపండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని దీని మీద పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోని వాటర్ హీట్ అవ్వగానే కొద్దిగా కారపొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా, నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. మా పిల్లలు పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ని కొద్దిగా ఎక్కువ ఇష్టపడి తింటారు, అందుకే కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు లైట్గా వేసుకోవచ్చు. తర్వాత మనం కడాయి మీద మూత పెట్టుకుని 10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని స్టీమ్ చేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. చూడండి, కేక్ లాగా ఎంత బాగా పొంగిందో. ఇది కొద్దిగా చల్లారాక ఈ ప్లేట్ కార్నర్స్ అంతా ఒక చాకుతో ఇలా లూజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక అట్లకాడని తీసుకుని దీనిని మొత్తం వేరే ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. అట్లకాడతో అయితే ఈజీగా వస్తుందండి. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక దీనిని మనం మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేస్తున్నానండి పిజ్జా షేప్లో. ఇలా పిజ్జాలాగా ఉంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా తినేదానికి. తర్వాత వీటిని ఇంకొంచెం టేస్టీగా చేసుకునేందుకు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని అందులో వేసుకొని సెమీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వలన క్రిస్పీగా అనిపిస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వీటిని మా పిల్లలకి దీని మీద టమాటో సాస్ అంతా ఇలా అప్లై చేసి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉందని చాలా హ్యాపీగా తిన్నారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.